Yeah, hi everyone. Good evening. Let me share my screen. Okay. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ప్రోడక్ట్ క్లాసిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. రైట్, ప్రోడక్ట్ క్లాసిఫికేషన్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏంటి దానివల్ల మనకి యూజ్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. దాంతో పాటుగా మనకు సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి ఏంటి సో వాటిని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అవునా? సరే. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైక్ ర్యాంప్ ప్రోడక్ట్స్. ఓకేనా? సో ర్యాంప్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, సో వాటిని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం, వాటి వల్ల మనకి యూజ్ ఏంటి, రెవెన్యూ క్లౌడ్ లో ఎస్పెషలీ లైక్ రెవెన్యూ క్లౌడ్ అడ్వాన్స్ లో దాని యూజ్ ఏంటి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సేల్స్ ఫోర్స్ సిపిక్యూ లో మీరు ఆ, ఇది నేర్చుకున్నాం, ఏమని లైక్ ఎండిక్యూ ప్రోడక్ట్స్ గురించి నేర్చుకున్నాం. మల్టీ డైమెన్షనల్ కోడింగ్ అంటాం దాన్ని. రైట్. సో ఎండిక్యూ ప్రోడక్ట్స్ నేర్చుకున్నాం. సో ఎండిక్యూ ప్రోడక్ట్స్ వల్ల మనకి యూజ్ ఏంటి, సో ఒక ప్రోడక్ట్ ని మనం డిఫరెంట్ సెగ్మెంట్స్ కి మనం డివైడ్ చేస్తాం. రైట్, అది ఇదర్ క్వార్టర్లీ కానీ, ఇయర్లీ కానీ, మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, లేకపోతే కస్టమ్ రేంజ్ కానీ, ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ యూస్ చేసుకుని చేసేవాళ్ళం. అవునా? సో సేమ్ కాన్సెప్ట్ నే, లైక్ ఎండిక్యూ ప్రోడక్ట్స్ అనే సేమ్ కాన్సెప్ట్ నే సో మనం ఇక్కడ ర్యాంప్ డీల్స్ ద్వారా మనం యూస్ చేసుకుంటాం. ఓకేనా? సో ప్రోడక్ట్ యొక్క మనకు ర్యాంప్స్ అనే దాని ద్వారా, ర్యాంప్స్ అనే ఒక ఆప్షన్ ద్వారా ర్యామ్స్ అనే ఒక ఆప్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే దాన్ని డీల్ చేస్తాం మనం. సో దానికి మనం లైక్ ర్యామ్ డీల్స్ అంటాం దాన్ని. సో లెట్స్ సే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు ఓపెన్ చేసినట్లయితే మనకి రిలేటెడ్ లిస్ట్ లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మనకు ర్యాంప్స్ అని. ప్రోడక్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ప్రోడక్ట్ ర్యామ్ సెగ్మెంట్స్, ర్యామ్ డీల్స్ అంటాం, లేకపోతే ర్యామ్ సెగ్మెంట్స్ అని అంటాం. ఓకేనా? సో దీని వల్ల ఈ యూజ్ ఏంటంటే మనకు ఒక ప్రోడక్ట్ ని డిఫరెంట్ సెగ్మెంట్స్ లో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక ప్రోడక్ట్ ని మనం డిఫరెంట్ సెగ్మెంట్ లో డిజైన్ చేసుకోవచ్చు. ఇదర్ అది క్వార్టర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, లేకపోతే మనకు కావాల్సిన కస్టమ్ రేంజ్ కానీ. సో దాన్ని బేస్ చేసుకొని మనం, ఆ సినారియోని బేస్ చేసుకొని మనం ఈ ర్యాంప్ డీల్స్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. ఇది మనకు సేల్స్ ఫోర్స్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి లైక్ ఎండిక్యూ ప్రోడక్ట్స్ ని అనే కాన్సెప్ట్ ని ఈ రెవెన్యూ క్లౌడ్ లో కొంచెం మాడిఫై చేసి యూస్ చేస్తున్నాం. ఓకేనా? సరే. సో ఈ ర్యాంప్ డీల్స్ ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం, దాన్ని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తోటి మనం చూద్దాం. ఓకేనా? ఫర్ టైం బీ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాం. సో లెట్ మేక్ ఇట్ యాజ్ a నెట్ఫ్లిక్స్ ఇమేజ్. జస్ట్ ఈ ఇమేజ్ ని చేసుకున్నాం, జస్ట్ ప్రోడక్ట్ కాన్ఫిగరేషన్ కోసం. ఓకేనా? జస్ట్ క్లోజ్ ఇట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ప్రోడక్ట్. గో టు ప్రొడక్ట్స్ ట్యాబ్. లెట్ మేక్ ఇట్ యాజ్ ఎ న్యూ కమర్షియల్ ఆర్ రెసిడెంట్ టెక్నికల్ వాట్ ఎవర్ యూ వాంట్. ఏదో ఒకటి కట్ట తీసుకుంటే లెట్ మేక్ ఇట్ యాజ్ ఎ నెట్ఫ్లిక్స్ తీసుకుంటున్నాం. సో యాక్టివ్ ప్రోడక్ట్ కోడ్ వచ్చేసి తీసుకుంటున్నాం. సో డ్యూరింగ్ కాన్ఫిగరేషన్ మనకి మళ్ళీ మనం రీకాన్ఫిగర్ చేయట్లేదు దాన్ని. సో మీకు ప్రోడక్ట్ కావాలి, ఫ్యామిలీ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. అవైలబిలిటీ ఆన్ లైక్ పాస్ట్ డేట్స్, ఏదో ఒక డేట్ ఇవ్వండి, ప్రజెంట్ డేట్ కాకుండా, అంటే ఎప్పటి నుంచి ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది ఆ డేట్ ఇవ్వండి. సో దాంతో పాటుగా ఇంక మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసింది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మనకు ఇమేజ్ కావాలనుకున్నాం కదా. సో ఇమేజ్ మనం ఎలా యాడ్ చేసుకుంటాం, మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో మనం నేర్చుకున్నాం. సో ఇమేజ్ ని ఎలా డిస్ప్లే చేయాలి ప్రోడక్ట్స్ కానీ. రైట్, ఎక్కడికి వెళ్తాం మనం, స్టాటిక్ రిసోర్స్. సో న్యూ, ఇందాక మనం ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నామో సో ఆ ఇమేజ్ మనం ఇక్కడ వాడుకుంటాం. రైట్, చూస్ ఫైల్ నెక్స్ట్, ఇట్ షుడ్ బి లైక్ పబ్లిక్ అండ్ సే నా వ్యూ ఫైల్. సో ఇక్కడ మనం పైన వ్యూ చేసిన తర్వాత ఇక్కడ మనకు వస్తుంది కదా. సెలెక్ట్ మేక్ ఇట్ కాపీ, ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఈ ప్రోడక్ట్ డిస్ప్లే యూఆర్ఎల్ ఉంది కదా, సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం. సో బై డిఫాల్ట్ ఎప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ ని కాన్ఫిగర్ చేస్తామో బై డిఫాల్ట్ గా ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ యాజ్ ద ఇమేజ్. ఒక ఇమేజ్ తీసుకొని డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకేనా? సరే, ప్రోడక్ట్ క్రియేట్ చేసాం, ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఈ ప్రోడక్ట్ కి క్యాటలాగ్ అనేది డిఫైన్ చేయాలి. రైట్, సో అసైన్ అది క్యాటలాగ్.
సో లెట్ మేక్ ఇట్ ఎస్ ప్రీమియం కేటగిరీ. ఒక కేటలాగ్ అయితే నేను అసైన్ చేస్తున్నాను. ఓకే, నో డన్. సో దాని తర్వాత ప్రోడక్ట్ సెల్లింగ్ మోడల్, ఇది మనకు ఇంపార్టెంట్. ఇంతకు మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం, లైక్ ఆ ప్రోడక్ట్ వన్ టైమ్ ఇయర్లీ ఏంటి అనేది. సో లెట్ ఐ విల్ గో లైక్ టర్మ్ బేస్డ్ ఇయర్లీ. ఇయర్లీ బేస్డ్ వెళ్తున్నాను నేను. ఓకే, సో దాని తర్వాత ఈ ప్రోడక్ట్ ని మీరు ఎంత సేల్ చేయాలనుకుంటున్నారు, మీన్స్ లైక్ ప్రైస్ బుక్ ఎంట్రీ, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి, రైట్? సో యాడ్ ప్రైస్ బుక్. సో లెట్ మేక్ ఇట్ యాజ్ లైక్ 1200. సో ప్రోడక్ట్ సెల్లింగ్ మెథడ్ ఇయర్లీ. ఓకే ఫైన్, అంత బాగుంది. నెట్ఫ్లిక్స్ అనే ఒక ప్రోడక్ట్ ని మనం అయితే బిల్డ్ చేసాం, రైట్? సో దాని తర్వాత మనం ఏం చేయాలనుకున్నాం, సో ఈ ప్రోడక్ట్ ని సెగ్మెంట్స్ గా డివైడ్ చేయాలనుకున్నాము. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్ ని మనం సెగ్మెంట్స్ గా డివైడ్ చేయాలనుకున్నాం, రైట్? సో ఎలా చేస్తుంది దానికంటే, సో ఇక్కడ మీరు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ర్యాంప్ సెగ్మెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. గో టు లిటిల్ బిట్ టాప్, ఇదిగోండి. సో ప్రోడక్ట్ ర్యాంప్ సెగ్మెంట్స్. సో లెట్స్ క్రియేట్ వన్ న్యూ. సో లెట్ మేక్ ఇట్ యాజ్ లైక్ ఇయర్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్లీకి వెళ్తాను నేను. దాని తర్వాత ఇక్కడ సెగ్మెంట్ టైప్ మీకు ఇయర్లీ కావాలా, ఇక్కడ మనకు ఇయర్లీ కావాలా, కస్టమర్ కావాలా, ఫ్రీ టైల్ కావాలా. ఓకేనా, సో ఇయర్లీ అంటే ఇట్ విల్ బి గోయింగ్ త్రక్ ఇయర్లీ. ఓకేనా, సో కస్టమర్ అంటే మనకి ఏ డేట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ డేట్కి వెళ్తాం మనం. ఓకేనా, దాని తర్వాత మనకు ఫ్రీ ట్రయల్. సో ఫ్రీ ట్రయల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సెగ్మెంట్ టైం ఫ్రీ ట్రయల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో మంత్ అండ్ డ్యూరేషన్. ఓకేనా, ఓన్లీ ఇది మనకు ఫ్రీ ట్రయల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే అది ఇది యూజ్ అవుతుంది మనకు. ఓకేనా, సో రిమైనింగ్ టైంలో మనకి యూజ్ అవుతుంది. లెట్స్ ఇప్పుడు మనకు ఇయర్లీ తీసుకున్నాను. ఓకేనా, సో ఇయర్లీ ఐ విల్ గో విత్ లైక్ డేస్ అనుకోండి. లెట్స్ సేవ్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ సినారో వైజ్కి వెళ్దాం. సరే, ఫస్ట్ మనం ప్రొడక్ట్ సెల్లింగ్ మెథడ్ లో ఇయర్లీ తీసుకున్నాం. తర్వాత సెగ్మెంట్ టైప్ ఇయర్లీ. ఓకేనా, సో నౌ సేవ్. సో ఇప్పుడు మనకు ఒక సెగ్మెంట్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, ఒక ర్యాంప్ సెగ్మెంట్ మనకి ఇయర్లీ మనం దీన్ని క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో ప్రోడక్ట్ సెల్లింగ్ మెథడ్ ఇయర్లీ డిఫైన్ చేసుకున్నాం. తర్వాత దీనికి ఒక ప్రైస్ లిస్ట్ అయితే మనం యాడ్ చేసుకున్నాం. సో ప్రోడక్ట్ మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, ప్రైస్ అయితే అప్డేట్ చేయాలి. సో ప్రైస్ అప్డేట్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, సేల్స్ ఫోర్స్ ప్రైజింగ్ లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేసి మనం సేల్స్ ఫోర్స్ ప్రైజింగ్ అని టైప్ చేసి ఇది వస్తుంది మనకి, రైట్? సో ఇక్కడ మనకు సింకింగ్ ప్రైజింగ్ డేటా. సో మనం ఏదైతే యాడ్ చేసి ఉంటామో సో అన్ని కూడా మనకు సింక్ అయిపోతాయి. ఓకే ఫైన్. సో నౌ జస్ట్ క్లోజ్ దిస్. నౌ విల్ గో విత్ వన్ ఆఫ్ ద కోట్. ఒక కోట్కి వెళ్దాం. లెట్స్ క్లోజ్ దిస్ ఆల్ ద ప్రీవియస్ స్టెప్స్, ఇందుకు ఇవన్నీ అనవసరంగా. ఓకే, సో నౌ విల్ గో విత్ కోట్. సో ఇది ఇందులో ఆల్రెడీ అయితే కాన్ఫిగర్ అయింది కదా. సో లెట్స్ డిలీట్. సేవ్. ఓకే, సో నౌ ఇట్స్ ఎంటీ కోట్. అవునా, సో నౌ బ్రౌజ్ క్యాట్లాగ్. సో నౌ ఐ విల్ గో విత్ లైక్ నెట్వర్క్స్. అందులో యాడ్ చేసాము మనం. కాదు, గో బ్యాక్. సో ప్యాకేజ్, ఐ థింక్ ప్యాకేజ్ కేటగిరీలో, ప్యాకేజ్ లో అండర్ ప్యాకేజ్ మనకు ప్రీమియం ఉంటుంది, రైట్? మనం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం అది కూడా ప్రీమియం కేటగిరీ. సో నా ప్రీమియం కేటగిరీ. సో ప్రీమియం కేటగిరీలో మనకు మనం క్రియేట్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్. ఓకే, సో నా యాడ్ నెట్ఫ్లిక్స్. నా సేవ్ పోర్ట్. సో ఎప్పుడైతే మన ప్రోడక్ట్ ని యాడ్ చేస్తామో సో బై డిఫాల్ట్ గా అది ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది. అవునా, సరే. సో ఇక్కడ మనం యాడ్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, డ్రాప్ డౌన్. ఓకేనా, సో దీనిపైన క్లిక్ చేస్తే, ఈ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే మనకు ర్యాంప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ఈ ర్యాంప్ దాన్ని క్లిక్ చేస్తామో సో బై డిఫాల్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోతాం. ఓకేనా, బై డిఫాల్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోతాం. ఓకేనా, సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే క్విక్ పిన్ టు ఎనేబుల్. ఒకటి ఇన్స్టాంట్ ప్రైజింగ్ కోసం మనం ఎనేబుల్ చేసుకుంటాం. సో అంటే ప్రైస్ ఇమీడియట్ గా మనకు క్యాలిక్యులేట్ అవ్వడానికి యూస్ చేసుకుంటాం. ఓకేనా, రైట్? సో నౌ విల్ గో విత్ ర్యామ్. సో లెట్స్ సే ఐ వాంట్ టు గో విత్ 24 months. ఓకేనా, సో నౌ జనరేట్. ఇట్ షుడ్ బి యాన్యువల్, ఎందుకంటే ఇయర్లీ తీసుకున్నాం కాబట్టి యాన్యువల్ ఉంటుంది. సో 24 months తీసుకున్నాను నేను ఇయర్లీ. సారీ యా, ఇంటర్నెట్ ఇష్యూ. ఓకే, విల్ ట్రై అగైన్. సో 24 months తీసుకున్నాను. సో సర్వీస్ టైప్ సెగ్మెంట్ టైప్ వచ్చేసి యాన్యువల్. జనరేట్ బటన్ పైన మనం క్లిక్ చేసినాము, ఇట్ విల్ బి లోడింగ్. చూద్దాం. సో ఇక్కడ మనకు ఏం వస్తాయి కింద అనేది, ఎన్ని సెగ్మెంట్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి చూద్దాం. సో ఐడియల్ గా మనకి ఎన్ని సెగ్మెంట్స్ క్రియేట్ అవుతాయి, టూ సెగ్మెంట్స్ మనకి క్రియేట్ అవుతాయి. ఓకేనా, సెగ్మెంట్ వన్, సెగ్మెంట్ టూ అండి. ఎందుకంటే మనం 24 months తీసుకున్నాము, దాని తర్వాత మనకు సెగ్మెంట్ టైప్ వచ్చేసి మనం యాన్యువల్ తీసుకున్నాం. అవునా, సరే చూద్దాం. ఓకే,
సో స్టిల్ ఇట్స్ లోడింగ్. సో అందరిలాగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో దాంతో పాటుగా మీకు తెలిసిన కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళకి యూస్ కావాలనుకుంటే ఈ వీడియోస్ని మీరు ఖచ్చితంగా అయితే వాళ్ళకి రెఫర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకు స్టిల్ లోడింగ్. లెట్స్ క్యాన్సిల్, రిఫ్రెష్ అండ్ ట్రై అగైన్. మేబీ సమ్ టైమ్స్ నెట్వర్క్ ఇష్యూ వల్ల అలా అవుతుంది. సో యాక్టివ్, లెట్స్ అగైన్ ర్యామ్, లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఎ 24 months. Now generate the page. Refresh. Come on, yeah. వైఫై కనెక్ట్ అయ్యింది. సరే, లెట్స్ రిఫ్రెష్ అగైన్. లెట్స్ గో టు ర్యాంప్ అగైన్. 24 months. Generate. చూద్దాం ఏదో ముందు వస్తుంది. ఎందుకు క్లియర్ వస్తుంది? ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్. 100 MB వస్తుంది, 120 వరకు పోతా ఉంది. సరే, ఎందుకు ఇది? ఇది సేల్స్ ఫోర్స్ ఇష్యూ. లెట్స్ క్యాన్సిల్, రిఫ్రెష్ అగైన్ ఆర్ ఎల్స్ ప్రైజింగ్ డేటా. దీనివల్ల ఇష్యూ ఏమి ఉండదు, మేబీ నెట్వర్క్ వల్ల ఇష్యూ ఉంటుంది. ఇది చూద్దాం, ఇన్ కేసు రాకపోతే వేరే ఆర్ ట్రై చేద్దాం. మేబీ సమ్ టైమ్స్ ఆర్క్ ఇష్యూ కూడా ఉంటుంది. సో లెట్స్ ర్యాంప్ అగైన్. లెట్స్ డెలిట్ దిస్ వన్. 24 months. లెట్స్ మేక్ 36 months. ఏదైనా పర్లేదు, నో జనరీ. 24, 36 or 48. ఓకే, సరే. లెట్స్ ఓపెన్ డిఫరెంట్ వన్. డిఫరెంట్ శాండ్ బాక్స్ లో లాగిన్ అవుతున్నాం మనం ఇప్పుడు. చూద్దాం అందులో ఏమైనా ఇష్యూస్ వస్తాయో లేదు. యూజర్. ఓకే. సో సేమ్ కాన్సెప్ట్, మనం డిఫరెంట్ లో లాగిన్ అవుతున్నాం అంతే. ఓకే, సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఇది మనకు బ్రౌన్ కలర్ లో వచ్చింది. ఇది మనకు ప్రీవియస్ శాండ్ బాక్స్. ఓకేనా? సో నౌ లెట్స్ గో టు ప్రోడక్ట్ క్యాటలాగ్. సో ఈ ఆర్గ్ లో ఆల్రెడీ నేను బిల్ చేశాను నెట్ఫ్లిక్స్ అనే ప్రోడక్ట్ ని. ఈ ఆర్గ్ లో ఆల్రెడీ నేను బిల్ చేశాను. ఓకేనా? సో మనం ఇందాక ఎలా అయితే బిల్ చేసామో సేమ్. ఓకేనా? సో కేటగిరీ ప్రీమియం ఇచ్చాము. సో టర్మ్ బేస్డ్ ఇయర్లీ ఇచ్చాము. ఓకేనా? సో ప్రైస్ వచ్చేసి ఇక్కడ కూడా ఏమి ఇచ్చాం చెప్తాం. సో కమ్ డౌన్, ప్రైస్ బుక్ ఎంట్రీ 1200 ఇచ్చాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ర్యాంప్ ఇయర్లీ తీసుకున్నాం కదా. సో లెట్స్ డిలీట్ వన్. ఫ్రీ ట్రయల్ ఏంటో నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టర్మ్ బేస్డ్ ఇయర్లీ మాత్రం తీసుకున్నాం. ఓకేనా? సో నౌ గో టు వన్ ఆఫ్ ద కోడ్, జస్ట్ రిఫ్రెష్. సో లెట్స్ డిలీట్. డిలీట్ అయిపోయింది. సో నౌ బ్రౌజ్ క్యాటలాగ్ అగైన్. సో ప్యాకేజ్, సో ప్రీమియం,
సో నౌ వీ హ్యావ్ లైక్ నెట్ఫ్లిక్స్ యాడ్ సేవ్ కోడ్. సో లోడ్ అవుతా ఉంది తెలిసి. సో మనకు ప్రోడక్ట్ అనేది మనకు యాడ్ అయిపోయింది. ఓకే. సో నౌ ఇన్స్టంట్ ప్రైజింగ్ ఎనేబుల్ ఫర్ మన కంఫర్టబుల్ కోసం. సో నౌ ర్యామ్, సో లెట్ మేక్ ఇట్ యాజ్ లైక్ 24 months. Okay, so now generate. Okay, so maybe might be that will be arg issue. Okay, so let's close this one. సో ఆర్గ్ ఇష్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకు సో 24 months తీసుకున్నాం. సో మనకు 24 months తీసుకుంటే మనకు ఆటోమేటిక్ ఏమైంది, టూ సెగ్మెంట్స్ ఏమో మనకు వచ్చేసింది, సెగ్మెంట్ వన్, ఇయర్ 1, ఇయర్ 2 అని. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్ గా డేట్స్ కూడా చేంజ్ అయిపోతాయి. సో ఓకేనా. సో లెట్స్ మేక్ ఇట్ as 36 months, మీన్స్ 3 years. కంటిన్యూ. సో ఇది ఆటోమేటిక్ మనకు 27 ఉంది కదా, ఇట్ విల్ బి చేంజింగ్. ఈవెన్ లైక్ ఇయర్ 1, ఇయర్ 2, ఇట్ విల్ కమ్ ఇయర్ 3 as well. See, 1, 2, 3. ఓకేనా. సో 28 వరకు వెళ్ళిపోయింది మనం. సో ఇది మనకు 3 segments. ఓకేనా. సో ఇయర్ 1, ఇయర్ 2 అండ్ ఇయర్ 3. సో మీకు క్వాంటిటీ ఏమైనా కావాలనుకుంటే ఎస్ వీ కెన్ చేంజ్ ద క్వాంటిటీ. లెట్ మేక్ ఇట్ యాజ్ ఏ 50 as a quantity here. So 150 as a quantity. Let's make it as a 200 as a quantity. ఓకేనా. సో మీరు డేట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం బై డిఫాల్ట్ గా సబ్స్క్రిప్షన్ 36 months కాబట్టి బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది అది. ఓకేనా. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్డేట్ సెగ్మెంట్స్. నో సెగ్మెంట్స్ కూడా అప్డేటెడ్. సో ఆటోమేటిక్గా మనకు ప్రైస్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో మనం ఎప్పుడైతే ర్యాంప్ సెగ్మెంట్స్ మనం యూస్ చేసుకుంటామో ఒక ప్రోడక్ట్ లెవెల్లో, సో బై డిఫాల్ట్ గా మనకు ఇక్కడ చూడండి కోట్ లైన్స్ 3, ఎందుకంటే మనం 3 segments కదా, ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3. బట్ ఇక్కడ మనకు వన్ మాత్రమే కనిపిస్తుంది, ఒక ప్రోడక్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు కోట్ లైన్స్ రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తామో సో బై డిఫాల్ట్ ఇక్కడ మనకు కనిపించేస్తుంది. ఓకేనా. 3 line items, 3 కోట్ లైన్ ఐటమ్స్. సో ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3. ఇయర్ 1 550 క్వాంటిటీ, 200 క్వాంటిటీ, 150 క్వాంటిటీ. సో ఇలా మనకు ప్రైస్ అనేది మనకు ఆటోమేటిక్ గా మనకు అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇన్ కేస్, సో ఈ నెట్ఫ్లిక్స్ అనే ప్రోడక్ట్ ని, ఓకేనా, ఈ నెట్ఫ్లిక్స్ అనే ప్రోడక్ట్ ని సో మీరు కొత్తగా యూస్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో మీరు మార్కెట్ లో కొత్తగా వచ్చారు మీరు, సో మీకు ఓటీటీ ఛానల్స్ ఏం లేవు అనుకోండి. సో అంటే మీకు తెలిసిన ఛానల్ వచ్చేసి ఓటీటీ అనుకోండి. ఓటీటీలో నెట్ఫ్లిక్స్ అనే ఒక ఛానల్ మీకు తెలుసు. ఓకేనా. సో ఐ వాంట్ టు యూజ్ లైక్ ఫ్రీ సబ్స్క్రిప్షన్. ఓకేనా. అందులో మీకు ఏముంటాయో మీకు తెలియదు కాబట్టి, సో నాకు ఒక ఫ్రీ సబ్స్క్రిప్షన్ కావాలి అని మీరు ఒక రిక్వెస్ట్ రైజ్ చేసినారు అనుకోండి కస్టమర్ కి. లేకపోతే వాడు నెట్ఫ్లిక్స్ వాడు ఏం చేస్తాడు, లైక్ మీరు 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నేను మీకు 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తాను స్టార్టింగ్ లో, మీరు 1 month దాన్ని యూస్ చేసుకున్న తర్వాత మీరు 1 year వాడుకోండి అన్నాడే అనుకోండి. సో అలాంటిది ఇచ్చాడే అనుకోండి. సో దాన్ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాము అంటే, అగైన్ సో వీ హ్యావ్ ప్రోడక్ట్ లెవెల్లో గో టు ప్రోడక్ట్, గో టు రిలేటెడ్, నెట్ఫ్లిక్స్ అనే ప్రోడక్ట్ రిలేటెడ్ ట్యాబ్కి వెళ్ళినట్లయితే మనం, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ర్యామ్ సెగ్మెంట్స్ లో ఇయర్లీ పెట్టుకున్నాం, రైట్. సో నౌ వీ కెన్ క్రియేట్ వన్ మోర్ సెగ్మెంట్. కమాండ్ యా న్యూ. సో నౌ ఇట్ విల్ మేక్ లైక్ సార్ ఇయర్లీ తీసుకోండి. ఐ విల్ గో విత్ లైక్ ఫ్రీ ట్రయల్. ఓకేనా. ఫ్రీ ట్రయల్ ఐ విల్ గో డేస్. ఓకేనా. సో ఐ విల్ గో విత్ 30 days. ఇక్కడ ఫ్రీ ట్రయల్ ఉంది కదా, 30 days తీసుకుంటున్నాను నేను. ఓకేనా. సో ఇన్ కేస్ మీరు ఫ్రీ ట్రయల్ కాకుండా మీరు ఇయర్లీ తీసుకొని ఇక్కడ మస్త్ తీసుకున్నారు అనుకోండి, లెట్స్ ట్రై టు సేవ్. ఇట్ డజంట్ సపోర్ట్. ఓకేనా. చూడండి. సో ఇట్ యూ కెనాట్ సెలెక్ట్, ఐ మీన్ యూ కెన్ సెలెక్ట్ డ్యూరింగ్ ద టైప్ ఫ్రీ ట్రయల్. ఓకేనా. సో సెగ్మెంట్ టైప్ లో మీరు ఫ్రీ ట్రయల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎయిదర్ వీ కెన్ గో విత్ మంత్లీ ఆర్ డేస్. ఓకేనా. సో మీరు ఇక్కడ ఇయర్లీ తీసుకుని ఈ డ్యూరేషన్ టైప్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే కుదరదు. ఓన్లీ సెగ్మెంట్ టైప్ లో మనకు ఫ్రీ ట్రయల్ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ డ్యూరేషన్ అనేది, ఫ్రీ ట్రయల్ డ్యూరేషన్ అనేది, దాని తర్వాత మనకు డ్యూరేషన్ టైప్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. సో లెట్స్ ఐ విల్ గో 30 days. సో నౌ సేవ్. ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్ అనే దాంట్లో మనకు ర్యాంప్ డీల్స్ లో మనం ఏం చేసుకున్నాం, ఫ్రీ ట్రయల్ ని తీసుకున్నాం. సో ఈ ఫ్రీ ట్రయల్ ఎన్ని రోజులు తీసుకున్నాం మనం, 30 days తీసుకున్నాం. ఎన్ని రోజులు తీసుకున్నాం మనం, 30 days తీసుకున్నాం. ఓకేనా. 30 days తీసుకున్నాం, రైట్. సో నౌ గో బ్యాక్ టు కోట్. లెట్స్ డిలీట్ దిస్ వన్, సేవ్. నౌ లెట్స్ యాడ్ ఇట్ అగైన్. ఇంకోసారి యాడ్ చేద్దాం. సో యాడ్ ప్రొడక్ట్స్.
సారీ, బ్రౌజ్ క్యాటలాగ్, ప్రీమియం, నెక్స్ట్. సో నెట్ఫ్లిక్స్, యాడ్ ప్రోడక్ట్, యాడ్ ఇట్ అండ్ నో సేవ్. ప్రోడక్ట్ మనం సేవ్ చేసుకున్నాం. ఇట్ షుడ్ బి అప్డేటెడ్. సో అప్డేట్ అయిపోయింది. ఓకేనా. సో ఇన్స్టెంట్ ప్రైజింగ్ మనం ఎనేబుల్ చేసుకున్నాం. సో నౌ గో టు అగైన్ ర్యాంప్. సో నౌ వీ కెన్ సీ హియర్ ట్రయల్. సో ఎప్పుడైతే మనం ట్రయల్ సెగ్మెంట్స్ మనం కాన్ఫిగర్ చేసుకున్నామో ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఓకేనా. సో ఇక్కడ మనం లెట్స్ సే ఐ విల్ గో విత్ లైక్ అగైన్ 36 months. ఓకే. సో యాన్యువల్లీ ట్రయల్ కావాలనుకుంటే మీకు ఎస్ ట్రయల్. సో హౌ మెనీ మంత్స్, ఐ మీన్ సారీ హౌ మెనీ డేస్. సో ఇక్కడ మనం బై డిఫాల్ట్ 30 days ఇచ్చాము. ఓకేనా. సో ఇఫ్ యూ వాంట్ ఇంక్రీస్, ఇక్కడ మనకి ఇంక్రీస్ కావాలనుకుంటే వీ కెన్ డూ దట్, ఇంక్రీస్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో లేదు మీకు అక్కడ ఇచ్చిందే కావాలనుకుంటే, సో మీరు అక్కడ ఇచ్చిన దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. 30 days. ఓకేనా. సో 36 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాను నేను. సో ఫ్రీ ట్రయల్ కావాలనుకుంటున్నాను నేను 30 days. సో జనరేట్. సో బై డిఫాల్ట్ మనకి ఏమవుతుంది, 3 సెగ్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. దాంతో పాటుగా మనకు ఫ్రీ ట్రయల్ అనేది కూడా ఒకటి జనరేట్ అవుతుంది విత్ 100% డిస్కౌంట్. సో ట్రయల్. ఓకేనా. సో ట్రయల్ అనేది మనకు 30 days తీసుకున్నాం కాబట్టి మనకు 1 month ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మంత్ వరకు మనకు ట్రయల్ అనేది ఉంటుంది. సో 100% డిస్కౌంట్. సో టోటల్ ప్రైస్ షుడ్ బి లైక్ 0. ఓకే. సో ఇలా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రయల్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మనకు ట్రయల్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి. ఓకేనా. సో ట్రయల్స్ అనే ఆప్షన్ ఉంది మనకు ఉంది కాబట్టి దెన్ యూ కెన్ గో విత్ లైక్ ట్రయల్స్ యాజ్ వెల్. ఓకేనా. సో నెక్స్ట్ మనకు మీరు 24 months తీసుకున్నారంటే 24 months వీ కెన్ గో విత్ 24 months, ఐ మీన్ లైక్ 2 years. లేదు మీకు 1 year కావాలనుకున్నా వీ కెన్ గో విత్ లైక్ 1 year. సో ఇప్పుడు మనకు ఫ్రీ ట్రయల్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో 1 month మీకు ఫ్రీగా ఇస్తున్నాడు. సో నెక్స్ట్ మంత్ మీకు సో 1200 అగైన్, ఐ మీన్ సారీ నెక్స్ట్ ఇయర్ 1200 అగైన్, నెక్స్ట్ ఇయర్ 1200. ఓకేనా. సో ఇలాగ మీకు ఇది అనేది మీకు యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకు లెట్స్ ఇప్పుడు మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫైన్. సో నౌ క్యాన్సిల్ అగైన్. సో ఇప్పుడు మనకు ఈ ప్రోడక్ట్ లెవెల్లో ఏం చేసాం, ఇయర్లీ తీసుకున్నాం, ఫ్రీ ట్రయల్ తీసుకున్నాం, రైట్. సో నౌ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్. సో వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే మనకు కస్టమ్. ఓకేనా. సో నౌ ఐ విల్ గో విత్ లైక్ ఇయర్లీ. ఇక్కడ మనం కస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాడు, డ్యూరేషన్ మనం సెలెక్ట్ చేసుకోకూడదు. వస్తే ఓకేనా. సో నౌ నెట్ఫ్లిక్స్. సో ఇప్పుడు మనకు టామ్ మీద కస్టమ్ తీసుకుంది. సో ఇప్పుడు ఈ కస్టమ్ అంటే ఏంటి, మనకు కావాల్సిన కస్టమ్ డేట్స్ లో మనం యూస్ చేసుకోవచ్చు. లెట్స్ గో బ్యాక్ టు అగైన్ కోడ్. లెట్స్ డిలీట్. ఓకేనా. సో నౌ బ్రౌజ్ క్యాటలాగ్. సో ప్యాకేజ్, నెక్స్ట్. సో ప్రీమియం, నెట్ఫ్లిక్స్, యాడ్ ప్రోడక్ట్, సేవ్. సో మన ప్రోడక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఎనేబుల్ నౌ ర్యాంప్, గో విత్ ర్యాంప్. సో చూడండి సెగ్మెంట్ పక్కన మనకు కస్టమ్ కూడా వస్తుంది. ఓకేనా. యాన్యువల్, కస్టమ్. సో మనకి యాన్యువల్ కావాలంటే యాన్యువల్, సో లేదు కస్టమ్ కావాలంటే కస్టమ్. లెట్స్ సే ఐ విల్ గో 36 months. సో వాంట్ టు గో విత్ కస్టమ్. ఓకేనా. సో ఫ్రీ ట్రయల్ కావాలంటే ఎస్ వీ కెన్ గో ఫ్రీ ట్రయల్. నో మీన్స్ నో. నో జనరేట్. సో బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూసారా. సో ఈ ప్లస్ ఐకాన్ వచ్చేసి మనకు ఏంటంటే మనకు కావాల్సిన కస్టమ్ డేట్స్ లో ఏదైతే మన కస్టమ్ రేంజ్ లో కావాలనుకుంటే ఆ కస్టమ్ రేంజ్ లో మనం ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏ డేట్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా. సో ఏ డేట్ నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఏ డేట్ నుంచి మనం ఎండ్ చేయాలి ఏంటి అనేది మన ఆప్షన్, మనకు ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకు కస్టమ్ డేట్స్. ఓకేనా. అంటే సో మనకు సేమ్ కాన్సెప్ట్ సేల్స్ సిపిక్యూ లో ఏదైతే ఉంటుందో లైక్ మల్టీ డైమెన్షనల్ కోడింగ్ ఏదైతే ఉంటుందో, సో సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకు రెవెన్యూ క్లౌడ్ అడ్వాన్స్ లో మనకి ఏమొస్తుంది, ర్యాంప్ డీల్ ప్రొడక్ట్స్ అని వస్తుంది. ఓకేనా. సో మనకు ఒక సేమ్ కాన్ఫిగరేషన్ మీరు నార్మల్ ప్రొడక్ట్స్ లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా. బట్ దేర్ లైక్ మల్టిపుల్ కోడ్స్ మనం యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. మల్టిపుల్ కోర్స్ మనం యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మీకు 1 year కావాలి. ఓకేనా. అదే ప్రోడక్ట్ మీకు 6 months కావాలి. అదే ప్రోడక్ట్ మీకు 1 month కావాలి. సో ఎలా కాన్ఫిగర్ చేస్తారు మీరు, దాన్ని కాన్ఫిగర్ చేయలేము మనం, రైట్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి ర్యాంప్ డీల్స్ ని యూస్ చేసుకొని మనం, సో మనకు కస్టమ్ కావాలంటే కస్టమ్ తీసుకుంటాం, యాన్యువల్ కావాలంటే యాన్యువల్ తీసుకుంటాం, మంత్లీ కావాలంటే మంత్లీ తీసుకుంటాం. ఓకే. సో ఇన్ కేస్ క్యాన్సిల్ అగైన్. సో నౌ బ్రౌజ్ క్యాట్లాగ్. సారీ, ఆల్రెడీ ప్రోడక్ట్ యాడ్ అయింది కదా. సో నౌ యాడ్. సో లెట్స్ సే ఐ విల్ గో విత్ లైక్ మంత్లీ అనుకోండి. లెట్స్ సే
ట్వెల్వ్ మంత్స్ కదా, లెట్స్ ఐ విల్ గో 13 మంత్స్. వన్ మంత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, యాన్యువల్ గా 1 మంత్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఏమవుతుంది? 1 మంత్ అని ఎక్స్ట్రా తీసుకున్నాం, సేమ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ గా మీరు ఏదైతే 1 మంత్ ఎక్స్ట్రా తీసుకున్నారో, సో ఆ 1 మంత్ అనేది మీకు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, ఇయర్ టూ లో మీకు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకేనా? సో బై డిఫాల్ట్ గా మీకు 1 ఇయర్ కి యాడ్ అవుతుంది. సో దాంతో పాటుగా మీరు యాన్యువల్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మనకు 1 మంత్ ఎక్స్ట్రా అయితే నెక్స్ట్ ఇయర్ టూకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో లెట్స్ సే అగైన్ ఐ విల్ గో విత్ లైక్ 14 మంత్స్. నౌ జనరేట్ అగైన్. సో బై డిఫాల్ట్ గా మనకు సెకండ్ ఇయర్ లో 2 మంత్స్ కింద కన్సిడర్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు ఇయర్లీ తీసుకున్నాం, లేదు ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసిన ఇయర్లీని. ఓకేనా? సో లేదు మీకు మంత్లీ కాన్ఫిగర్ చేయాలనుకుంటే ఎస్ వీ కెన్ డూ దట్. సో మంత్లీ మనం కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేస్తాం? అగైన్ గో టు దట్ సేమ్ ప్రోడక్ట్, అది మీరు ట్రై చేయండి. సో ప్రోడక్ట్ లోకి వెళ్ళేసి ఉమ్, ఇక్కడ మనకు టర్మ్ బేస్డ్ ఇయర్లీ ఉంది కదా, మంత్లీ యూ కెన్ సెలెక్ట్ మంత్లీ. ఇక్కడ మనకి మంత్లీ ఆప్షన్ ఉంది కదా, మంత్లీకి వెళ్దాం. ఓకేనా? సో అలా కాకుండా మీకు ఇంకో ఆప్షన్ ఏముంటుంది? ఇక్కడే లైక్ ప్రోడక్ట్ సెల్లింగ్ మోడల్లోనే మీరు మంత్లీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో మంత్లీని సెలెక్ట్ చేసుకుని మీకు ఏదైతే ఈ ర్యాంప్ డీల్స్ లేకపోతే సెగ్మెంట్స్ లో మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో సో వాటన్నిటిని కాన్ఫిగర్ చేసుకుంటాం. కాన్ఫిగర్ చేసుకుని యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు కాన్ఫిగర్ డివైడ్ ద సేల్ ఇక్కడ మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు బండిల్ ప్రోడక్ట్ లో కావాలనుకుంటే కాన్ఫిగర్ చేసుకుంటాం. దాని తర్వాత మనకు బేస్ లైన్ కావాలనుకుంటే ఎందుకు కావాలనుకుంటాం? బేస్ లైన్ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, మనం ఒక బండిల్ ప్రోడక్ట్ ని స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవడానికి సో బేస్ లైన్ యూస్ చేసుకుని మనం వెళ్తాం. ఓకేనా? సో ఇక్కడ మరి చూడండి, సో ఎప్పుడైతే మనం బై డిఫాల్ట్ గా రిలేటెడ్ లిస్ట్ లో ఈ ర్యాంప్ సెగ్మెంట్స్ మనం కాన్ఫిగర్ చేస్తాము, సో బై డిఫాల్ట్ గా మనకు ఒక చెక్ బాక్స్ అనేది ఇక్కడ మనకు ఎనేబుల్ అవుతుంది. ర్యాంప్ అనేది బై డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది మనకు కీ పాయింట్. సో ఒక ప్రోడక్ట్ ని మీరు ర్యాంప్ ప్రోడక్ట్ అవునా కాదని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ లెవెల్లో ఇక్కడ మనకు ర్యాంప్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. అంటే ఈ చెక్ బాక్స్ అనేది. ఓకేనా? సో ఈ చెక్ బాక్స్ అనేది మనం బై డిఫాల్ట్ గా ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకేనా? సో అలా కాదు అనుకో, మీరు నార్మల్ ప్రోడక్ట్ చూసినట్లయితే, సో లెట్స్ గో విత్ నార్మల్ ప్రోడక్ట్. సో ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ ఇక్కడ చూడండి. సో ఈ రిలేటెడ్ లిస్ట్ లో చూసుకున్నట్లయితే మనకు ర్యాంప్ డీల్స్ లేకపోతే ర్యాంప్ సెగ్మెంట్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకోలేదు. ర్యాంప్ సెగ్మెంట్స్ మనం యాడ్ చేసుకున్నామా? లేదు. సో బై డిఫాల్ట్ మనకు ఇది ర్యాంప్ ప్రోడక్ట్ కాదు. సో ఇక్కడ చూడండి మనకు. ఓకేనా? బై డిఫాల్ట్ ఇక్కడ మనకు ర్యాంప్ అనేది డిజేబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ లెవెల్లో ర్యాంప్ సెగ్మెంట్స్ మనం యాడ్ చేసుకుంటామో సో బై డిఫాల్ట్ గా మనకి ఎనేబుల్ అవుతుంది. దెన్ వీ కెన్ కన్సిడర్ యాజ్ దిస్ ప్రోడక్ట్ ఇస్ ర్యాంప్ ప్రోడక్ట్, మీన్స్ లైక్ సెగ్మెంటెడ్ ప్రోడక్ట్. ఓకేనా? సో ర్యాంప్ ప్రోడక్ట్ అని అంటాం, లేకపోతే సెగ్మెంటెడ్ ప్రోడక్ట్ అని కూడా అంటాం మనం ఆర్సీఏలో. లైక్ రెవెన్యూ క్లౌడ్ అడ్వాన్స్ లో ర్యాంప్ ప్రోడక్ట్ అయినా లేకపోతే సెగ్మెంటెడ్ ప్రోడక్ట్ అయినా ఒకటే. సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం ప్రోడక్ట్ లెవెల్లో అంటే ఈ ర్యాంప్ అనే చెక్ బాక్స్ ద్వారా మనకు ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా? సో ఇలాగ మనకు ఒక ప్రోడక్ట్ ని డిఫరెంట్ సెగ్మెంట్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. మంత్లీ కావచ్చు, లేకపోతే ఇయర్లీ కావచ్చు. సో లేదు అంటే మీకు కస్టమ్ డేట్స్ లో కూడా మీరు ప్రోడక్ట్ ని డిఫరెంట్ సెగ్మెంట్స్ గా యూస్ చేసుకొని, ఐ మీన్ డిఫరెంట్ సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకొని మనం యూస్ చేసుకుంటాం. సో ఇదే కాన్సెప్ట్ ని మనం సేల్స్ ఫోర్స్ సిపిక్యూ లో ఎండిక్యూ అంటాం, మల్టీ డైమెన్షనల్ కోడింగ్ అంటాం. సో మల్టీ డైమెన్షనల్ కోడింగ్ అని ఎందుకు అంటాము అంటే, సో ఒక కోడ్ ని మనం యాడ్ చేసినప్పుడు, ఒక కోడ్ లో ఒక ప్రోడక్ట్ ని యాడ్ చేసినప్పుడు సో బై డిఫాల్ట్ మనకి ఎన్నైతే సెగ్మెంట్స్ ఉంటాయో అన్ని సెగ్మెంట్స్ ఇక్కడ మనకు కోట్ అయిన టైప్స్ లో కనిపిస్తాయి. ఈజ్ నథింగ్ బట్ మల్టీ కోటింగ్ అంటాం దాన్ని. అంటే మల్టీ డైమెన్షనల్ కోడింగ్ ఉంది సిపిక్యూలో, సేల్స్ ఫోర్స్ సిపిక్యూలో. ఇక్కడ రెవెన్యూ క్లౌడ్ లోకి వచ్చేప్పటికి ఏముందంటే ర్యాంప్ ప్రోడక్ట్స్ ఉంటుంది. సింపుల్. అంటే ఒక ప్రోడక్ట్ ని డిఫరెంట్ సెగ్మెంట్స్ గా డివైడ్ చేసి యూస్ చేసుకునే దాన్ని ర్యాంప్ ప్రోడక్ట్స్ అంటే, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఆర్గ్ లో. డిఫరెంట్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకుని దానికి ఇమేజ్ ని డిస్ప్లే చేసి ఒకసారి కాన్ఫిగర్ చేసి చూడండి కోడ్ లో, మీకు కూడా వర్క్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. లేకపోతే నా నంబర్ ఉంటుంది, డైరెక్ట్ మీరు నాకు కాల్ చేయొచ్చు. సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇంకొక ఫర్దర్ టాపిక్ తీసుకొని, ఐ మీన్ టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ, సో ఇంకొక టాపిక్ తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందుకెళ్దాం. ఓకేనా? సో అంటే కంప్లీట్ గా మనం ఈ రెవెన్యూ క్లౌడ్ ని ఒక సిరీస్ లో కంప్లీట్ గా చేసుకెళ్తాం. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం చేసాం? ఓవర్వ్యూ చెప్పాం. దాని తర్వాత మనకు ట్రాన్సాక్షన్ లైన్ ఎడిటర్ అంటే ఈ కోట్ లైన్ ఎడిటర్ ని మీన్ సిపిక్యూలో, మీన్ సేల్స్ ఫోర్స్ సిపిక్యూలో కోట్ లైన్ ఎడిటర్ అంటాం, రైట్?
సో ఇక్కడ ఏం చేస్తాం, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అంటాం. సో దీన్ని ఎలా చేయాలి, ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి మనం చూసాం. దాని తర్వాత స్టాండర్డ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. బండల్ ప్రోడక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేయాలో చూసాం. దాని తర్వాత మన ప్రోడక్ట్ లెవెల్లో మనకు ప్రోడక్ట్ సెల్లింగ్ మెథడ్ అంటే ఏంటి, సో దీంట్లో ఏ టైప్స్ ఉంటాయి ఏంటి అనేది మనం చూసాం. దాని తర్వాత మనకు సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం. సో దాని తర్వాత ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఈ టాపిక్ ఏంటి, మనకు మల్టీ డైమెన్షనల్ కోడింగ్ మీన్స్ లైక్ ర్యామ్ ప్రోడక్ట్స్. ఈ ర్యామ్ ప్రోడక్ట్స్ కూడా మనం ఎలా డిజైన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఫర్దర్ టాపిక్ అనేది మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో వస్తుంది. సో మీరు అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు వాటన్నిటిని కూడా. ఓకేనా. సో నా సైడ్ నుంచి వచ్చేది ఒక స్మాల్ రిక్వెస్ట్ మాత్రమే, లైక్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇవి చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే నాకు బూస్టప్ వస్తుంది, నా కంటెంట్ చాలా మంది చూస్తున్నారు అని ఒక హోప్ అయితే నాకైతే వస్తుంది. సో దట్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్ ఆన్ దిస్ టాపిక్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.